everybody, welcome back to our channel. In this video, we have to learn some sentences that we are translating from Telugu to English which we used in daily life. ఈ రోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ని తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Before going to the topic, if you like this video, please you can share this to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, let's get started. For example, అతను సహాయం చేసినట్లు నటిస్తున్నాడు లేదా వాళ్ళు చదువుతున్నట్లు నటిస్తున్నారు లేదా మేము పని చేస్తున్నట్లు నటిస్తున్నాము. ఈ మూడిట్లో కూడా నటించడం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ నువ్వు వింటున్నట్టు నటిస్తున్నావు. నువ్వు వింటున్నట్టు నటిస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ ప్రిటెండింగ్ టు లిజన్. యు ఆర్ ప్రిటెండింగ్ టు లిజన్ అంటే నువ్వు వింటున్నట్టు నటిస్తున్నావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నేను నేర్చుకుంటున్నట్టు నటించాను. నేను నేర్చుకుంటున్నట్టు నటించాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ప్రిటెండింగ్ టు లెర్న్. ఐ యామ్ ప్రిటెండింగ్ టు లెర్న్ అంటే నేను నేర్చుకున్నట్టు నటించాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఆమె రాస్తున్నట్టు నటిస్తుంది. ఆమె రాస్తున్నట్టు నటిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ప్రిటెండింగ్ టు రైట్. షీ ఈజ్ ప్రిటెండింగ్ టు రైట్ అంటే ఆమె రాస్తున్నట్టు నటిస్తుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మేము పని చేస్తున్నట్టు నటిస్తున్నాము. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ ప్రిటెండింగ్ టు వర్క్. వీఆర్ ప్రిటెండింగ్ టు వర్క్ అంటే మేము పని చేస్తున్నట్టు నటిస్తున్నాము అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అతను నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. అతను నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ ప్రిటెండింగ్ టు స్లీప్. హీ ఈజ్ ప్రిటెండింగ్ టు స్లీప్ అంటే అతను నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు చదువుతున్నట్టు నటిస్తున్నారు. వాళ్ళు చదువుతున్నట్టు నటిస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ ప్రిటెండింగ్ టు రీడ్. దే ఆర్ ప్రిటెండింగ్ టు రీడ్ అంటే వాళ్ళు చదువుతున్నట్టు నటిస్తున్నారు అని. అదేవిధంగా ద లాస్ట్ వన్ ఈస్ అతను సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడు. అతను సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ ప్రిటెండింగ్ టు హెల్ప్. హీ ఈజ్ ప్రిటెండింగ్ టు హెల్ప్ అంటే అతను సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడు అని. సో ఈ విధంగా మనం నటించడం అనే వర్డ్ అయితే తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నా ముందు అరవకు లేదా మా ముందు అబద్ధం చెప్పకు లేదా ఆమె ముందు కూర్చోకు. ఈ విధంగా ఈ మూడిట్లో కూడా ముందు అంటే నా ముందు లేదా మా ముందు లేదా ఆమె ముందు ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ అందరి ముందు తిట్టకు. ఎవరైనా అందరి ముందు తిడుతూ ఉన్నట్లయితే ఇలా చెప్తూ ఉంటారు కదా, అందరి ముందు తిట్టకు అని. సో దీని ఇంగ్లీష్లో డోంట్ స్కోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. డోంట్ స్కోల్డ్ అంటే తిట్టకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే అందరి ముందు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ పిల్లల ముందు వాదించకు. పిల్లల ముందు వాదించకు అని అంటూ ఉంటారు కదా. దీని ఇంగ్లీష్లో డోంట్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్. డోంట్ ఆర్గ్యూ అంటే వాదించకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే పిల్లల ముందు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అతని ముందు ఏడవకు. అతని ముందు ఏడవకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. డోంట్ క్రై అంటే ఏడవకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే అతని ముందు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ముందు కూర్చోకు. దీని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. డోంట్ సిట్ అంటే కూర్చోకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అంటే ఆమె ముందు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మా ముందు అబద్ధం చెప్పకు.
మా ముందు అబద్ధం చెప్పకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అంటే మా ముందు, డోంట్ లై అంటే అబద్ధాలు చెప్పకు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నా ముందు అరవకు. నా ముందు అరవకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ షౌట్ అంటే అరవకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే నా ముందు. లాస్ట్ వన్ ఈస్ ఇంటి ముందు కార్ పార్క్ చేయకు. ఇంటి ముందు కార్ పార్క్ చేయకు. ఇలా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ పార్క్ ది కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్. డోంట్ పార్క్ ది కార్ అంటే కార్ని పార్క్ చేయకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ అంటే ఇంటి ముందు. ఈ విధంగా మనం ముందు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నాకు తెలిసిందల్లా ఆమె టీచర్ అని, అంటే ఆమె టీచరు అన్న విషయం మాత్రమే నాకు తెలుసు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలిసిందల్లా వాళ్ళు ఇంగ్లీష్ బాగా బోధిస్తారని. అలాగే నాకు తెలిసిందల్లా నీకు పెళ్ళయిందని. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. మూడిట్లో కూడా నాకు తెలిసిందల్లా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ నాకు తెలిసిందల్లా వాళ్ళు అమాయకులని. నాకు తెలిసిందల్లా వాళ్ళు అమాయకులని అని చెప్పాలనుకున్నప్పుడు ఆల్ ఐ నో ఈజ్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్. ఆల్ ఐ నో ఈజ్ దట్ అంటే నాకు తెలిసిందల్లా దే ఆర్ ఇన్నోసెంట్. దే ఆర్ ఇన్నోసెంట్ అంటే వాళ్ళు అమాయకులని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలిసిందల్లా ఆమె జాబ్ మానేసిందని. నాకు తెలిసిందల్లా ఆమె జాబ్ మానేసిందని. దీని ఇంగ్లీష్లో ఆల్ ఐ నో ఈజ్ దట్ షీ క్విట్ హర్ జాబ్. ఆల్ ఐ నో ఈజ్ దట్ అంటే నాకు తెలిసిందల్లా షీ క్విట్ హర్ జాబ్ అంటే ఆమె జాబ్ మానేసిందని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలిసిందల్లా అతను ఢిల్లీలో ఉంటాడని. నాకు తెలిసిందల్లా అతను ఢిల్లీలో ఉంటాడని. ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఆల్ ఐ నో ఈజ్ దట్ హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఆల్ ఐ నో ఈజ్ దట్ అంటే నాకు తెలిసిందల్లా హీ లివ్స్ ఇన్ ఢిల్లీ అంటే అతను ఢిల్లీలో ఉంటాడని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలిసిందల్లా నీకు పెళ్ళయిందని. నాకు తెలిసిందల్లా నీకు పెళ్ళయిందని. ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఆల్ ఐ నో ఈజ్ దట్ యు ఆర్ మ్యారీడ్. ఆల్ ఐ నో ఈజ్ దట్ అంటే నాకు తెలిసిందల్లా యు ఆర్ మ్యారీడ్ అంటే నీకు పెళ్ళయిందని. సో ఈ విధంగా మనం నాకు తెలిసిందల్లా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. నాకు తెలిసిందల్లా అతను ఒక డాక్టర్ అని. నాకు తెలిసిందల్లా అతను ఒక డాక్టర్ అని. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.